హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో కొన్ని సినీ అప్డేట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సుమంత్ గారు అయితే అనగనగా సినిమా తీసి హిట్ కొట్టారు. ఈటీవీలో అయితే ఈ సినిమా ఉంది. మీరు కాల్ ఇప్పటి వరకు కూడా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సుమంత్ గారు ఏమంటున్నారంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తానంటున్నారు. సో మంచి స్క్రిప్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అంటున్నారు. సో అనగనగా స్క్రిప్ట్తో చాలా లేట్గా వచ్చినా కూడా మంచి సినిమా అయితే వచ్చారు. సో అలాగే వస్తానంటున్నారు. ఇక రెండో అప్డేట్ వచ్చేసి బాలయ్య గారి మూవీలో విజయశాంతి గారు, అఖండ 2లో విజయశాంతి గారు నటించే ఛాన్స్ ఉందని అయితే వైరల్ అవుతుంది న్యూస్. ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఈ న్యూస్ కానీ కన్ఫర్మ్ అయితే ఒక వింటేజ్ కాంబినేషన్ అయితే మనం చూస్తాం. బాలకృష్ణ గారి సినిమాలో విజయశాంతి గారిని అయితే చూస్తాం. సో ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుందో లేదో కూడా మనం చూడాలి. సో అఫిషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక థర్డ్ సినీ అప్డేట్ వచ్చేసి బలగం వేణు గారు అయితే ఎల్లమ్మ స్క్రిప్ట్ అయితే పూర్తయిందని అయితే ఒక పోస్ట్ అయితే చేశారు. సో ఈ సినిమాలో అయితే నితిన్ గారు అయితే నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చేసి పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాకి అయితే మనం అర్థం అవుతుంది. సో నితిన్ గారికి కూడా ఖచ్చితంగా హిట్స్ కావాలి. అలాగే బలగం వేణు గారు అయితే ఖచ్చితంగా ఈ మూవీతో మరో హిట్ కొట్టాలని కోరుకుందాం. ఇది మూడవ సినీ అప్డేట్. ఇక నాలుగో సినీ అప్డేట్ విషయానికి వచ్చేస్తే తమిళ సూపర్ స్టార్ సూర్య గారు అయితే సూర్య 46 అయితే స్టార్ట్ చేశారు. డైరెక్టర్ ఎవరంటే మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు. సో రీసెంట్గా తను లక్కీ భాస్కర్ అయితే మంచి హిట్ కొట్టారు. సో లక్కీ భాస్కర్ హిట్ కొట్టిన తర్వాత వెంకీ అట్లూరి గారు అలాగే సూర్య కాంబినేషన్ కోసం అయితే మనందరూ ఈగర్ వెయిట్ చేస్తున్నాం. ఈ మూవీ గురించి అఫిషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 2026 సమ్మర్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవి ఈ వీడియోకి సినీ అప్డేట్స్. మరొక మంచి సినీ అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.